మనిషి చాలాసార్లు తన లక్ష్యాన్ని సాధించలేకపోవడానికి కారణం తనకు అవకాశాలు లేక కాదు, అనవసరమైన తన చేతిలో ఉన్నవి వదులుకోలేక. నేను చెప్తున్నది ఏంటో ఈ కథ ద్వారా వినండి. ఒక కోతికి పుచ్చకాయ దొరికింది. ఆ పుచ్చకాయను మోసుకుంటూ వెళ్తోంది. దారిలో తియ్యటి పళ్ళ చెట్టు కనిపించింది. ఆ పళ్ళ చెట్లలోని పళ్ళను కోసి తినాలనిపించినా తినలేకపోయింది, ఎందుకంటే చేతిలో పుచ్చకాయ ఉంది కాబట్టి. ఆ రోజంతా పుచ్చకాయను మోస్తూ చెట్టు పైకి కిందకి దిగుతూ ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇకనైనా ఆ పళ్ళను తిందామనుకునేలోగా చేతిలోని పుచ్చకాయ జారిపోయి పగిలిపోయింది. చేసేది ఏమీ లేక ఆ చెట్టు పళ్ళనే తిందామనుకునేలోగా మిగతా కోతులన్నీ వాటిని తినేసి వెళ్ళిపోయాయి. మనిషికి కూడా ఇలాంటి సమస్య ఉంది. నిజానికి కొంతమంది కోరుకున్నది లేక కాదు, పాత విషయాలన్నీ వదులుకోలేక. కోతి చేతుల్లోని పుచ్చకాయ మనకు సంతోషం ఇవ్వని ఉద్యోగం లాంటిది, వదులుకోవాల్సిన బంధం లాంటిది. జీవితంలో కొత్తదనాన్ని కోరుకుంటాం గానీ పాతది వదులుకోవడానికి భయపడతాం. ఈ గందరగోళంలో కళ్ళకి ఎదురుగా ఉన్న అవకాశాలు అసలు కనిపించవు, ఎందుకంటే చేతుల్లో నిండుగా ఉంటే కొత్తవి పట్టుకోలేం కదా. కాబట్టి వదిలేయడం కూడా నేర్చుకోవాలి.